రైతుల కష్టాలు గుర్తించి వారికి తగిన న్యాయం చేయాలని కోరుతూ అసెంబ్లీలో కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గలమెత్తారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కురిసిన సమృద్ధి వర్షాల కారణంగా అన్ని జలాశయాలు నిండిపోయి రైతాంగం ఉత్సాహంగా పంటలు వేసిన విషయాన్ని ఎమ్మెల్యే ప్రస్తావించారు. ఖరీఫ్ సీజన్లో దాదాపు 1,80,000 ఎకరాల్లో పంటలు సాగు జరిగాయని తెలిపారు. గత రబీ సీజన్లో 1,00,000 క్వింటాల వరి సివిల్ సప్లైస్ శాఖ ద్వారా సీఎంఆర్ కింద ప్రభుత్వం కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. అధ్యక్ష, రైతాంగం అంతా కూడా ఆనందంగా పంటలు వేశారు అధ్యక్ష. ఈరోజు ఖరీఫ్లో 1,80,000 ఎకరాలను ఈరోజు రైతాంగం అంతా కూడా పండిస్తే గత రబీలో దాదాపు 1,00,000 క్వింటాల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది సీఎంఆర్ కింద సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వారు. అయితే ఎందుకనో మా నెల్లూరు జిల్లా మీద కొంచెం కీలుకి ఏర్పడిందేమో తెలియదు, కానీ ఈ ఖరీఫ్లో పండినటువంటి పంటల మీద ఈ రోజున ఒక్క క్వింటా కూడా ప్రభుత్వం పర్చేజ్ చేయనందు కారణాన ఈరోజు డలార్ల వల్ల ఒక్కొక్క క్వింటాకి 583 రూపాయలు ఈ రోజున రైతాంగం నష్టపోతుంది అధ్యక్ష. ఈ రోజున ఒక్కొక్క పుట్టి ప్రభుత్వం నిర్ణయించినటువంటి రేటు ప్రకారం 19,725 రూపాయలు ఉంటే ఈరోజు మార్కెట్లో 14,000 రూపాయలకి ఈ రోజున మార్కెట్లో కొనాల్సినటువంటి పరిస్థితి ఉంటే సివిల్ సప్లైస్ వారు పలు సభల్లో మేము తెలియజేసినప్పటికి కూడా ఒక్క ఎకరాలకు కానీ ఒక్క పుట్టి కూడా కొనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇది రైతాంగానికి సంబంధించినటువంటి అందరి సమస్య. అదేవిధంగా అకాలమైన వర్షాలు కురిసినందువల్ల ఈరోజు రైతులకు సంబంధించిన వరి అంతా కూడా కింద పడిపోయింది. దళాలు దానివల్ల ఇంకా కొంచెం రేట్లు తగ్గిస్తున్నారు. దయించి మీ ద్వారా ప్రభుత్వాన్ని సివిల్ సప్లై వారిని కోరేది, సీఎంఆర్ కింద ఇమీడియట్లీ కూడా కేంద్రాలు ఏర్పాటు చేసి అట్లీస్ట్ కొన్ని క్వింటాలైనా కొనటం ప్రారంభిస్తే డలార్లు కూడా అది ఈక్వల్ రేటుగా కొనేదానికి అవకాశం ఉంటుంది.